బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు కదం తొక్కారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్. ఏదైతే సింగరేణి ప్రైవేటీకరణ కావచ్చు వేలంపాట వెంటనే ఆపాలని కూడా ఈరోజు సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున కూడా రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సింగరేణి కార్మికులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? సింగరేణి సంస్థ అనేది మనకు స్వాతంత్రం రాకముందే ఆ సంస్థ నిజాం కాలంలోనే ఏర్పడిన సంస్థ. అది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇంతకాలం సింగరేణి సంస్థ నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన భూమిక పోషిస్తున్న సింగరేణి సంస్థను కారు చౌకగా వేలంపాటలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనే కుట్ర కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను భగ్నం చేసే పద్ధతిలో ఇప్పటికే వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈ వేలంపాటను రద్దు చేయాలని చెప్పి అట్లాగే అశేషమైన కార్మిక వర్గ సమస్యలను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థలను ప్రైవేటీకరించకుండా సింగరేణిలో ఉన్న బొగ్గు గనులను ఈరోజు ఆ సంస్థకే కేటాయించాలని చెప్పి ప్రధానంగా మేము ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాలను ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర అన్ని జిల్లాల నుండి అట్లాగే ముఖ్యంగా సింగరేణి విస్తరించి ఉన్న అన్ని జిల్లాల నుండి కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలతో పాటు ఇక్కడున్న ప్రజాస్వామికవాదులది, మేధావులది, అందరిది బాధ్యత. కాబట్టి ఏఐటీసీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు వేలంపాటను రద్దు చేయాలి, సింగరేణి బొగ్గు గనులను ఈ సంస్థకే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ అన్న, చెప్పండి. అంటే కొద్ది రోజుల కిందట మీరు ఈ ప్రైవేటీకరణ చేయకూడదు, అలాగే వేలంపాట వేయకూడదు అని చెప్పేసి పలుసార్లు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీనిపై మీరు అంటే పూర్తి రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది మీ ఉద్యమం? సరే, ఏఐటీసీ రాష్ట్ర కమిటీ పిలుపు వరకైనా ఈరోజు రాజ్భవన్ ముట్టడిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రతిపక్షాలు అన్నీ చెప్పినాయి. బీజేపీ ప్రభుత్వం కేంద్రాల్లో వచ్చి కూడా సింగరేణి బొగ్గు గనులను వాళ్ళకి అప్పయ్యని చెప్పి, లేదంటే పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తాము. మరి ఏఐటీసీ వీళ్లకు కఠినంగా శిక్షించి వాళ్లకు ఎంబడే కార్మికులకు న్యాయం చేయని చెప్పి మన ఏఐటీసీ రాష్ట్ర తరఫున మేము కోరుతున్నాం. అన్న, చెప్పండి. అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా రాజ్భవన్ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి తరలి వచ్చారు? ఎంతమంది తరలి వచ్చారు? ఏఐటీసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పిలుపు మేరకు సిటీలోని వివిధ జిల్లాల నుండి సింగరేణిని ప్రైవేటీకరణ చేయకూడదని, బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మకుండా నివారించాలని నెపంతో ఈరోజు రాజ్భవన్ ముట్టడి ఏఐటీసీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందుకని అన్ని జిల్లాల నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీసీ పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా రాజ్భవన్ ముట్టడికి తరలి వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ స్లోగన్స్ కూడా వినిపిస్తున్న పరిస్థితికి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రధానంగా ఏఐటీయూసీ పిలుపు మేరకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రాజ్భవన్ ముట్టడికి కూడా సింగరేణి కార్మికులు కూడా తరలి వచ్చినారు. దాంతోపాటు ఏదైతే సింగరేణి బొగ్గు గనులను కూడా ప్రైవేటీకరణ చేయొద్దు, అలాగే వేలంపాట వేయొద్దు, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న, చెప్పండి. అంటే ఈరోజు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఏం లేదు, ఎప్పుడైతే బొగ్గు గనుల వేలంపాట ఉందో బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే వేలంపాట ఇస్తుందో ఆ వేలంపాటను తక్షణం రద్దు చేయాలి. రద్దు చేయకుండా ఏదైతే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఉందో కార్మికుల్ని నట్టెంట ముంచడం కోసం, కార్మిక వర్గాన్ని నాశనం చేయడం కోసం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. బేషరతుగా వేలంపాటను రద్దు చేయాలి. అది కార్మికులకు సంబంధించిన బొగ్గు మైనింగ్ గనులు ఏదైతే ఉన్నాయో అది కార్మికులదే, అది మైనింగ్ వాళ్ళదే, అది వాళ్ళ హక్కు, అది మైనింగ్ వాళ్ళ హక్కు. కాబట్టి ఈరోజు కేంద్రం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఉందో దీన్ని వేలంపాట వేసి కార్పొరేట్ వాళ్ళకు ఇస్తానంటే అది కార్పొరేట్ వాళ్ళకి పోతే సామాన్య ఆడ కార్మికులు దాన్ని నమ్ముకొని పోతున్న కార్మికుల పరిస్థితి ఏందని చెప్పేసి ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బేషరతుగా అది వెనకకు తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు మేము చేస్తున్నాం ఏఐటీసీగా.
ఏఐటీసీగా ఈ పోరాటాన్ని ఆపం, రద్దు చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తోక ముడుచుకొని ఎక్కడ ఉండాలని ఆడ ఉంటే మంచిదని చెప్పేసి అంటారు, లేకపోతే పార్లమెంట్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. రైట్ అన్న, చెప్పండి. అంటే ఈరోజు సింగరేణి అంటే ఒక తెలంగాణకు ఒక ముఖ్య భాగం. ఏదైతే సింగరేణికి సంబంధించింది ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింగరేణి కార్మికులను కాపాడుకోవాలి, సింగరేణి కాపాడుకోవాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా మీరు ముట్టడి చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఎట్లా ఉంది? అనేక సార్లు డిమాండ్ ఏఐటీసీగా వచ్చింది. కాబట్టి ఈ బొగ్గు గనులను, నల్ల బంగారాన్ని కాపాడాలి, కార్మిక హక్కులను కాపాడాలి. కార్మికుల హక్కుల కోసం భంగం కల్పిస్తే నరేంద్ర మోడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యమం ఇస్తాం. ఇది ఖబర్దార్ మౌలి, ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం అని హెచ్చరించడం జరుగుతుంది. అమ్మ, చెప్పండి. అంటే ఎన్నో సంవత్సరాలు కూడా మీరు సింగరేణిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? ఏంది, దీన్ని ఎట్లా మీరు ఖండిస్తున్నారు? ఇక్కడికి వచ్చిన ఏఐటీసీ వాళ్ళ సందర్భంగా ఏదైతే మనము అనుకుంటున్నామో అది సింగరేణి మొత్తము చేయాలి, లేకుంటే బాగుండదని నేను ఇంకా పెద్ద ఎత్తున చేసి లేడీస్ కూడా ముందుండి చేస్తామని నా ధన్యవాదాలు. అమ్మ, మీరు చెప్పండి. అంటే ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన మీ డిమాండ్స్ ఏంటి? మేము ప్రైవేట్గా కంపెనీలు బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నాకేం మాట్లాడడానికి మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఏఐటీసీకి పిలుపు మేరకు ఈరోజు ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో మీ డిమాండ్స్ ఏంటి? ఏఐటీసీ చేస్తున్న పోరాటం ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న బొగ్గు గనుల వేలంపాటకు వ్యతిరేకంగా సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే అన్ని జీఎం కార్యాలయం ముందు ధర్నా చేయడము, అలాగే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈరోజు మా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరిగింది. మనతో పాటు కొంతమంది కార్మికులు ఉన్నారు. అన్న, చెప్పండి. అంటే ఈరోజు డిమాండ్ ఏంటి? వేరువేరా అన్న, డిమాండ్ ఏంటి? బొగ్గు గనుల వేలంపాటని రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా 10 రోజులుగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. సింగరేణి ప్రాంతంలో ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడి చేసి మెమోరాండం ఇచ్చాం. 6వ తేదీ నుండి ఇప్పటి వరకు అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు ముందు, హెడ్ ఆఫీసు ముందు నిరాహార దీక్షలు చేశాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బొగ్గనుల వేలంకు వ్యతిరేకంగా చేస్తామని చెప్పారు. కానీ బొగ్గనుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పోయి దాన్ని ఇనాగ్రేషన్ చేయడం అనేది సిగ్గుచేటైన విషయము. కాబట్టి ఇప్పటికైనా బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి. ఈ సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ కూడా సింగరేణికే కేటాయించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అన్న, చెప్పండి. ఈ సింగరేణిని కాపాడుకోవాలని ఇప్పటికే మీరు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు రాజ్భవన్ ముట్టడికి సంబంధించిన ఈరోజు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎదిగిన ప్రైవేటీకరణ ఆపకపోతే ఉద్యమాలతో మీరు ముందుకెళ్తారు? దాదాపు ఇప్పుడు ఇవాళ రాజ్భవన్ ముట్టడి పిలిపించాం. అయినా గవర్నర్ గారి దాకా మమ్మల్ని పోయించేటటువంటి పరిస్థితి కనపడలేదు. మధ్యలోనే అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేను ఒక విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. గతంలో ఈ ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం వస్తేనే మొత్తం ప్రజల సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ, ప్రైవేటీకరణ సమస్య కానీ పరిష్కారం అవుతుంది అని చెప్పి నమ్మి మొత్తం ఈ గవర్నమెంట్కి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఈ గవర్నమెంటు మరి ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తే, సింగరేణిని ప్రైవేటీకరిస్తే, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తే రాష్ట్ర వ్యాపితంగా మొత్తం పారిశ్రామిక బంద్ కూడా పాటిస్తాం, సమ్మె కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నిరంతరం ధర్నాలతోటి, పోరాటాలతోటి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని స్తంభింపజేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే కార్మికుల సమస్యలు తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెలతో తమ నిరసన కార్యక్రమాల ద్వారా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వెంటనే ప్రైవేటీకరణ కానీ అటు వేలంపాట కానీ వెంటనే ఆపకపోతే కూడా మా ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని కూడా సింగరేణి కార్మికులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ.